నమస్తే మేడం. నమస్తే, వెల్కమ్ టు వాస్కి ఫర్టిలిటీ. థ్యాంక్ యూ మేడం. ఫెర్టిలిటీ అంటే ఇప్పుడు పిల్లల కోసం చాలా మంది బెంగళూరుకి ఇలా వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది. ఇప్పుడు బెంగళూరుకి అంత దూరం వెళ్లకుండా మన వాసుకి ఐవీఎఫ్ సెంటర్ లోనే ట్రీట్మెంట్ తీసుకోవచ్చు అంటారా? బెంగళూరులో ఉన్న ఏవైతే అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ ఉన్నాయో దాంతో ఈక్వల్ గా మన ఐవీఎఫ్ సెంటర్ లో కూడా అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. ఓన్లీ ఫెర్టిలిటీ కోసమే వచ్చే పేషెంట్స్ ని చూస్తారా మీరు, లేకపోతే ఏ ప్రాబ్లం ఉన్నా కూడా చేస్తారా? సో వాళ్ళకున్న సిచ్యుయేషన్ ని బట్టి సింపుల్ ట్రీట్మెంట్ ఇవ్వాలా, లేకపోతే ఐయుఐ ఇవ్వాలా, ఐవీఎఫ్ ఇవ్వాలా అనేది డిసైడ్ చేసుకుంటాం. మేడం, ఇప్పుడు చాలా హాస్పిటల్స్ ఉన్నాయి అంటే ఐవీఎఫ్ ట్రీట్మెంట్ కోసం. అన్ని హాస్పిటల్స్ కి మన వాసుకి ఫెర్టిలిటీ హాస్పిటల్ కి ప్రత్యేకత ఏంటి, డిఫరెన్స్ ఏంటి? యూజువల్ గా మన వాసుకి ఐవీఎఫ్ లో మెయిన్ గా ఏంటి అంటే పేషెంట్ రాగానే మేడం, ఇప్పుడు ఫస్ట్ మన వాసుకి ఐవీఎఫ్ సెంటర్ కి వచ్చిన ప్రతి ఒక్కరికి ఐవీఎఫ్ పరిష్కారం ఉంటుంది, ఇంకా లేదంటే వేరే ట్రీట్మెంట్స్ కూడా ఉంటాయి మేడం? మేడం, ఇప్పుడు ప్రెసెంట్ జనరేషన్ లో చూసుకుంటే చాలా మంది కెరీర్ మీద కాన్సన్ట్రేషన్ చేయడం వల్ల కావచ్చు, లేట్ మ్యారేజెస్ వల్ల కావచ్చు, అంటే 30 years తర్వాత కూడా పిల్లల్ని అందాం అనేసి ప్లాన్ చేసుకున్నారు. అలాంటి వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్ ఏంటి మేడం? కాకపోతే అది పోస్ట్పోన్ చేసే ముందు వాళ్ళ ఫర్టిలిటీకి ఏమైనా ప్రాబ్లం ఉందా లేదా, ఈ ఎగ్ ఫ్రీజింగ్ చేస్తామంటున్నారు, ఏ డేస్ వరకు దీని వాల్యుబిలిటీ అనేది ఉంటుంది? సో ఎగ్ ఫ్రీజింగ్ ప్రాసెస్ అన్నది మనకు ఒక్కసారి ఎగ్స్ ఫ్రీజ్ చేస్తే సెమెన్ కానీ ఎగ్ కానీ మేడం, ఇప్పటివరకు మీరు డీల్ చేసిన కేసెస్ లో అంటే ఇంకా వీళ్ళకి ప్రెగ్నెన్సీ రాదు, చాలా కష్టం, చాలా క్రిటికల్ కేసు అని మీరు రిజెక్ట్ చేయడం కానీ అలాంటి ఏమైనా కేసెస్ ఉన్నాయా? మేడం, ఇప్పుడు పిల్లలు కాకుండా చాలా మంది ఆపరేషన్ చేయించుకొని ఉంటారు, కానీ ఏదో వేరే కారణాల పిల్లల హెల్త్ ఇష్యూస్ వల్ల కానీ మళ్ళీ వాళ్ళు పిల్లలు కనాలనుకున్నారు అనుకోండి, వాళ్ళకి ఎటువంటి ఛాన్సెస్ ఉంటాయి మేడం? యూజువల్ గా మనకు పిల్లలు కాకుండా ఆపరేషన్ అయిన వాళ్ళకి 2 ఆప్షన్స్ ఉంటాయి. మేడం, ఇప్పుడు మనంతా ఐవీఎఫ్ ట్రీట్మెంట్ తీసుకొని డెలివరీ వరకు ఇక్కడే అవైలబిలిటీ ఉన్నాయి మేడం, అన్ని సర్వీసెస్ ఉన్నాయి మనకు స్టార్టింగ్ పాజిటివ్ వచ్చినప్పటి నుంచి ఫైనల్ గా డెలివరీ అయ్యే వరకు మన ఫర్టిలిటీ సెంటర్ లో అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయన్నమాట. మేడం, ఇప్పుడు ఇన్ఫెర్టిలిటీ అంటే ఇందులో ఓన్లీ ఆడవాళ్ళ సమస్యనా, మగవాళ్ళ సమస్య కూడా ఉంటుంది మేడం? ఇన్ఫర్టిలిటీ అంటే ఆడవాళ్లకు ఐవీఎఫ్ చేయించుకున్న దంపతులకి మాక్సిమం ట్విన్సే పుడతారు అంటారు, ఇది ఎంతవరకు నిజం అంటారు మేడం? యూజువల్ గా మనకు ఐవీఎఫ్ లో ఏం జరుగుతుంది అంటే, వెల్కమ్ టు సుమన్ టీవీ, నేను మీ తేజ. చాలా మంది జీవితాల్లో పెళ్లి అనేది ఒక అందమైన కళ, పెళ్లి తర్వాత తల్లిదండ్రులు అవ్వడం అనేది ఒక అందమైన అద్భుతమైన కళ. కానీ చాలా మంది జీవితాల్లో ఆ అందమైన కళ అనేది కొంచెం ఆలస్యం అవుతూ ఉంటుంది. అలాంటి వాటికి కారణాలు ఏంటి, అది ఎందుకు ఆలస్యం అవుతుంది, దానికి పరిష్కారం ఏంటి అని తెలుసుకోవడానికి ఈ రోజు మనం హిందూపూర్ లోని వాసుకి ఫర్టిలిటీ హాస్పిటల్ కి అయితే వచ్చాము. ఈ రోజు మనతో అయితే నందిత మేడం గారు ఉన్నారు. మరిన్ని విషయాలు మేడం గారిని అడిగి తెలుసుకుందాం, రండి. నమస్తే మేడం. నమస్తే, వెల్కమ్ టు వాస్కి ఫర్టిలిటీ. థ్యాంక్ యూ మేడం. మేడం, మొదటగా అసలు ఇన్ఫెర్టిలిటీ అంటే ఏంటి, దాన్ని ఎలా గుర్తించాలి మేడం? ఇన్ఫర్టిలిటీ అంటే మ్యారేజ్ అయిన తర్వాత 1 year వరకు ట్రై చేశాక పిల్లలు కాలేదు అంటే దాన్ని ఇన్ఫర్టిలిటీ కింద తీసుకుంటాము. అది ఏజ్ 35 years ఉన్న వాళ్ళకైతే 1 year కన్సిడర్ చేస్తాము. ఎవరికైతే 35 years అబవ్ ఉందో వాళ్ళు 6 months వరకు ట్రై చేసి కూడా కన్సీవ్ కాకపోతే దాన్ని ఇన్ఫర్టిలిటీ కింద తీసుకుంటాము. మేడం, అసలు ఈ ఇన్ఫర్టిలిటీకి మెయిన్ రీజన్స్ ఏమంటారు మేడం? మెయిన్ గా మనకు ఇన్ఫర్టిలిటీ అన్నది మోస్ట్ కామన్ ఇష్యూ వచ్చేసి యానోవ్యులేటరీ సైకిల్స్ అంటారు. అంటే మంత్లీ మనకు గ్రో అవ్వాల్సిన ఎగ్ గ్రో అవ్వకపోతే వాళ్ళకి కన్సీవ్ అవ్వడం కష్టం ఉంటుంది. దాంతో పాటు ట్యూబ్స్ బ్లాక్ ఉండడం కానీ, ఎండోమెట్రియోసిస్ కానీ, లేదా మగవారిలో సెమెన్ అనాలిసిస్ చేశాక కౌంటర్ మోటిలిటీ తక్కువ ఉన్నప్పుడు కానీ ఇన్ఫర్టిలిటీ ఉండే ఛాన్సెస్ ఉంటుంది. ఒక్కొక్కసారి ఇవన్నీ నార్మల్ ఉన్నా కూడా కన్సీవ్ అవ్వడం కష్టం ఉంటుంది. దాన్ని అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ అంటారు. మేడం, ఇప్పుడు మాక్సిమం ఇన్ఫర్టిలిటీ సెంటర్ అంటే ఇప్పుడు ఐవీఎఫ్ సెంటర్ అంటే ఓన్లీ ఫెర్టిలిటీ కోసమే వచ్చే పేషెంట్స్ ని చూస్తారా మీరు, లేకపోతే ఏ ప్రాబ్లం ఉన్నా కూడా చేస్తారా? అంటే మాక్సిమం పిల్లలు లేట్ అయిన వాళ్ళకి ఐవీఎఫ్ ఒకటే పరిష్కారం అంటారా? యూజువల్ గా మన ఫర్టిలిటీ సెంటర్కి వచ్చాక వాళ్ళకు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కంప్లీట్ హిస్టరీ తీసుకొని స్కాన్ చేసి హస్బెండ్ కి కూడా సెమెన్ అనాలిసిస్ చేస్తాము. సో వాళ్ళకున్న సిచ్యుయేషన్ ని బట్టి సింపుల్ ట్రీట్మెంట్ ఇవ్వాలా, లేకపోతే ఐయుఐ ఇవ్వాలా, ఐవీఎఫ్ ఇవ్వాలా అనేది డిసైడ్ చేసుకుంటాం. మేడం, ఇప్పుడు ఐవీఎఫ్ కానివ్వండి, ఐయుఐ, ఐసిఎస్ఐ అసలు అంటే ఏంటి, వీటికి డిఫరెన్స్ ఏంటి మేడం? మెయిన్ గా ఐయుఐ అంటే మనకు హస్బెండ్ స్పర్మ్స్ ని తీసుకొని ఫిల్టర్ చేసి హైలీ మొటైల్ స్పర్మ్స్ ని వైఫ్ గర్భాశయంలో ఎగ్ విడుదల అయ్యే టైంలో పెడతాం.
అంటే అది natural గా జరగాల్సిన ప్రాసెస్. అంటే ఫర్టిలైజేషన్ ప్రాసెస్ అంతా బాడీ లోపలే జరుగుతుంది. ఐవీఎఫ్ లేదా ఇక్సీ అన్నది మనకు ఫర్టిలైజేషన్ ప్రాసెస్ అనేది ల్యాబ్ లో జరుగుతుంది. అంటే ఆడవారి నుంచి అండాల్ని బయటికి తీసి మగవారి స్పర్మ్స్ ని ఒక్కొక్క ఎగ్ లో ఒక్కొక్క స్పర్మ్ ని ఇంజెక్ట్ చేసి బయట ఫర్టిలైజేషన్ ప్రాసెస్ చేసి బేబీ ప్రిపేర్ అయ్యాక గర్భాశయంలో పెట్టేదాన్ని ఐవీఎఫ్ లేదా ఇక్సీ అంటారు. మరి ఇప్పుడు మీరు చూస్తున్న మీరు చెప్తున్న ఈ ప్రాసెస్ చూస్తుంటే ఇదంతా చాలా అడ్వాన్స్డ్ టెక్నాలజీతో కూడుకున్నది ఉన్నట్టుంది. కానీ చాలా మంది ఇప్పుడు ఫెర్టిలిటీ అంటే ఇప్పుడు పిల్లల కోసం చాలా మంది బెంగళూరుకి ఇలా వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చింది. ఇప్పుడు బెంగళూరుకి అంత దూరం వెళ్లకుండా మన వాసుకి ఐవీఎఫ్ సెంటర్ లోనే ట్రీట్మెంట్ తీసుకోవచ్చు అంటారా? ఖచ్చితంగా అండి. ఇప్పుడు చాలా మంది వాళ్ళు బెంగళూరుకి వెళ్ళాలి అంటే వాళ్ళ డైలీ ఇన్కమ్ అంతా వదిలేసుకొని బెంగళూరుకి చాలా సార్లు ట్రావెల్ చేసి ఉండాల్సి ఉంటుంది. యూజువల్ గా మనకు ఫర్టిలిటీకి 2 to 3 months దాకా తిరగాల్సి ఉంటుంది. మల్టిపుల్ విజిట్స్ ఉంటాయి. అండ్ ఇంకొకటి ఏంటి అంటే మనకు బెంగళూరులో హిందూపూర్లో మా హాస్పిటల్లో ఉన్న దానికన్నా కాస్ట్ అన్నది ఎక్కువ అవుతుంది. దాంతోపాటు ట్రావెలింగ్ అలవెన్సెస్ కూడా పెరుగుతాయి. అండ్ ప్రెగ్నెన్సీ ట్రీట్మెంట్ ఇచ్చేటప్పుడు ట్రావెలింగ్ కూడా మనకు ప్రాబ్లం అవుతుంది. బెంగళూరులో ఉన్న ఏవైతే అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ ఉన్నాయో దాంతో ఈక్వల్ గా మన ఐవీఎఫ్ సెంటర్ లో కూడా అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. సో అన్ని ఫెసిలిటీస్ మన హిందూపూర్లోనే ఉండి సక్సెస్ రేట్ కూడా బెంగళూరుకి ఈక్వల్ గా ఉన్నప్పుడు మన వాసుకి ఐవీఎఫ్ లో ట్రీట్మెంట్ తీసుకుంటే బెటర్ గా ఉంటుంది. మేడం ఇప్పుడు చాలా హాస్పిటల్స్ ఉన్నాయి అంటే ఐవీఎఫ్ ట్రీట్మెంట్ కోసం. అన్ని హాస్పిటల్స్ కి మన వాసుకి ఫెర్టిలిటీ హాస్పిటల్ కి ప్రత్యేకత ఏంటి, డిఫరెన్స్ ఏంటి? యూజువల్ గా మన వాసుకి ఐవీఎఫ్ లో మెయిన్ గా ఏంటి అంటే పేషెంట్ రాగానే ఫిక్స్డ్ ప్రోటోకాల్ అంటూ ఉండదు. సో ఒక్కొక్క పేషెంట్ కి వాళ్ళ సమస్యను బట్టి మనము పేషెంట్ సెంటర్డ్ ప్రోటోకాల్ ఉంటుంది. ఇంకొకటి ఏంటి అంటే ఈ కంప్లీట్ ఫర్టిలిటీ జర్నీ సింపుల్ ట్రీట్మెంట్ అవ్వచ్చు, ఐవీఎఫ్ అవ్వచ్చు, ఏదైనా కూడా చాలా ఎమోషనల్తో కూడుకున్నది. సో వాళ్ళకు ఎమోషనల్ స్ట్రెస్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. సో మనం ఆ ఎమోషనల్ స్ట్రెస్ అంతా కూడా వాళ్ళకి అర్థం చేసుకొని వాళ్ళకు వెళ్తున్న ప్రతి ప్రొసీజర్లో కూడా ఎలా ఉంటుంది ప్రొసీజర్, దాని రిజల్ట్స్ ఎలా ఉంటాయని వాళ్ళకి మెంటలీ ప్రిపేర్ చేసి వాళ్ళు ఎక్కువ ఎమోషనల్ స్ట్రెస్కి గురి అవ్వకుండా మేము ట్రీట్మెంట్ ఇస్తుంటాము. ఇంకొకటి వచ్చేసి మనకు పేషెంట్కి ప్రాపర్గా ఇన్వెస్టిగేషన్స్ అన్ని చేసిన తర్వాత వాళ్ళకు ఎవిడెన్స్ బేస్డ్ మెడిసిన్ అన్నది ఇస్తూ ఉంటాము. సో దానివల్ల బెటర్ సక్సెస్ అన్నది ఉంటుంది వాసుకి ఐవీఎఫ్. మేడం ఇప్పుడు ఫస్ట్ మన వాసుకి ఐవీఎఫ్ సెంటర్కి వచ్చిన ప్రతి ఒక్కరికి ఐవీఎఫ్ పరిష్కారం ఉంటుంది, ఇంకా లేదంటే వేరే ట్రీట్మెంట్స్ కూడా ఉంటాయా మేడం? మనకు వాసుకి ఐవీఎఫ్ కి వచ్చాక ట్రీట్మెంట్ హిస్టరీ తీసుకుంటాము, హస్బెండ్ కి సెమెన్ అనాలిసిస్ చేస్తాము, స్కాన్ చేస్తాము. సో అవన్నీ చూసిన తర్వాత వాళ్ళ పేషెంట్ ఏజ్ ని బట్టి, వాళ్ళ ఫర్టిలిటీ పొటెన్షియల్ ని బట్టి, వాళ్ళకున్న ప్రాబ్లమ్ ని బట్టి సింపుల్ ట్రీట్మెంట్ లైక్ ఓఐటిఐ అంటారు, ఐయుఐ అంటారు, ఐవీఎఫ్ అంటారు, వాళ్ళకి ఏజ్ సూట్ అవుతుందో దాన్ని చూసుకొని ప్లాన్ చేస్తాం. మేడం ఇప్పుడు ఏజ్ పరంగా తీసుకుంటే ఈ ఏజ్ అనేది మెయిన్ ఫ్యాక్టరా మేడం ఈ ఐవీఎఫ్ లో? మనకి యూజువల్ గా ఫర్టిలిటీ అన్నది 30 years లోపల ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తే రిజల్ట్స్ అనేది బెటర్ గా ఉంటాయి. 30 years తర్వాత మనకు ఫర్టిలిటీ పొటెన్షియల్ తగ్గడం అనేది మొదలవుతుంది. 35 years తర్వాత ఫాస్ట్ గా ఫర్టిలిటీ పొటెన్షియల్ అనేది తగ్గిపోతుంది. అండ్ 35 years తర్వాత అబ్నార్మల్ బేబీస్ కలిగే ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉంటుంది. సో మేము చెప్పేది ఏంటి అంటే ఇఫ్ యూఆర్ ప్లానింగ్ ఫర్ ఫర్టిలిటీ 30 years లోపల ప్రెగ్నెన్సీని ప్లాన్ చేసుకోండి. 35 years అయ్యేదాకా వెయిట్ చేయొద్దు. ఎంత ఎర్లీగా ట్రీట్మెంట్ తీసుకుంటే మనకు చిన్న చిన్న ట్రీట్మెంట్స్ తోటి ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. అడ్వాన్స్డ్ ఐవీఎఫ్ వరకు వెళ్ళే అవసరం ఉండదు. చాలా మంది చేసే తప్పదే, అక్కడ ఇక్కడ తిరుగుకుంటా ఫర్టిలిటీ సెంటర్కి విజిట్ చేయకుండా చాలా టైం వేస్ట్ చేస్తూ ఉంటారు. సో మా దగ్గరకు వచ్చేసరికి చాలా కాంప్లికేటెడ్ సిచ్యుయేషన్ లో వస్తారన్నమాట. మేడం ఇప్పుడు ప్రెసెంట్ జనరేషన్ లో చూసుకుంటే చాలా మంది కెరీర్ మీద కాన్సన్ట్రేషన్ చేయడం వల్ల కావచ్చు, లేట్ మ్యారేజెస్ వల్ల కావచ్చు, ఆఫ్టర్ అంటే 30 years తర్వాత కూడా పిల్లల్ని అందాం అనేసి ప్లాన్ చేసుకున్నారు. అలాంటి వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్ ఏంటి మేడం? సో కెరీర్ కోసం ఫర్టిలిటీని పోస్ట్పోన్ చేయడం ఓకే, కాకపోతే అది పోస్ట్పోన్ చేసే ముందు వాళ్ళ ఫర్టిలిటీకి ఏమైనా ప్రాబ్లం ఉందా లేదా, వాళ్ళ ఫర్టిలిటీ పొటెన్షియల్ ఏముంది, వాళ్ళ హస్బెండ్ సిచ్యుయేషన్ ఏముంది అన్నది చెక్ చేసుకొని ఫర్టిలిటీ సెంటర్లో వాళ్ళు ప్లాన్ చేసుకోవచ్చు. ఈవెన్ ఎవరికైతే కెరీర్ చాలా అవసరం ఉంటుంది, అందరికీ మనము డైరెక్ట్గా పిల్లలు కనడం కోసం కెరీర్ని పక్కన పెట్టడం కష్టం అవుతుంది. సో అలాంటి వాళ్ళకు ఒక ఎగ్ ఫ్రీజింగ్ అన్న ఆప్షన్ ఉంటుంది, సెమెన్ ఫ్రీజింగ్ అన్న ఆప్షన్ కూడా ఉంటుంది. సో వాళ్ళు ఏం చేయాలి అంటే మన ఫర్టిలిటీ సెంటర్కి విజిట్ చేస్తే వాళ్ళకు ఎగ్స్ని ఫ్రీజ్ చేసుకోవచ్చు. సో వాళ్ళ కెరీర్ని అంతా వాళ్ళు పోస్ట్పోన్ చేసుకొని వాళ్ళంతా ఫైనాన్షియలీ కెరీర్లో సెటిల్ అయిపోయిన తర్వాత ఆ ఎగ్స్ తోటే మనం ఫర్టిలైజేషన్ ప్రాసెస్ చేసి మళ్ళీ బేబీని వాళ్ళకు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. సో వాళ్ళ కెరీర్ సెటిల్ అవుతుంది,
ప్రెగ్నెన్సీ ప్లాన్ కూడా మనకు బెటర్ గా ఉంటుంది. మేడం ఈ ఎగ్ ఫ్రీజ్ చేయడం అనేది అంటే ఈ ప్రాసెస్ ఈ ఎగ్ ఫ్రీజింగ్ చేస్తాం అంటున్నారు. ఇది ఎన్ని డేస్ వరకు కరెక్ట్ గా ఉంటుంది మేడం? అంటే ఎన్ని డేస్ వరకు దీని వాల్యుబిలిటీ అనేది ఉంటుంది? సో ఎగ్ ఫ్రీజింగ్ ప్రాసెస్ అన్నది మనకు ఒక్కసారి ఎగ్స్ ఫ్రీజ్ చేస్తే సెమెన్ కానీ ఎగ్ కానీ మనం ఎన్ని ఇయర్స్ తర్వాత అన్నా కూడా వాడుకోవచ్చు. 5 years, 10 years, 20 years అయినా కూడా వాటికి క్వాలిటీ కానీ ఏమీ ఎఫెక్ట్ అవ్వదు. మేడం ఇప్పుడు ఈ కెరీర్ ఆప్షన్ ఉన్న వాళ్ళకి చాలా మంచి ఆప్షన్ ఇచ్చారు. నిజంగా ఇది చాలా మందికి తెలియకపోయి ఉండొచ్చు. అంటే కెరీర్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తూ పిల్లల్ని గురించి కొంచెం పక్కన పెట్టిన వాళ్ళు చాలా మంది ఉంటారు. అలాంటి వాళ్ళకి ఇది చాలా మంచి అవకాశం అనే చెప్పొచ్చు ఈ ఎగ్ ఫ్రీజింగ్ అనేది. అందులో క్వాలిటీ కూడా మిస్ అవ్వదని చెప్తున్నారు. ఇది చాలా సంతోషమైన విషయం. మేడం ఇప్పుడు చాలా మంది పిల్లల్ని కనాలనుకుంటున్నా వాళ్ళకి చాలా పెద్ద సమస్య ఇప్పుడు జనరేషన్ లో పీసీఓడి సమస్య. ఈ పీసీఓడి సమస్య ఎదుర్కొంటున్న వాళ్ళకి ఈ ఐవీఎఫ్ ఛాన్స్ ఉంటుందా మేడం? పీసీఓడి అంటే మనకు ఓన్లీ ఐవీఎఫ్ అని కాదు. చాలా మందికి సింపుల్ యానోవ్యులేటరీ సైకిల్స్ వల్లనే మనకు ప్రెగ్నెన్సీ రాకపోవడం అన్నది జరుగుతూ ఉంటుంది. సో వాళ్ళు మన ఫర్టిలిటీ సెంటర్కి విజిట్ చేసినప్పుడు వాళ్ళకి మెయిన్గా యానోవ్యులేటరీ సైకిల్స్ వల్ల పిల్లలు కలగట్లేదా, లేదా ఆల్రెడీ మల్టిపుల్ టైమ్స్ ట్రీట్మెంట్ తీసుకొని ఉంటారు ఓవ్యులేషన్ కోసం. సో అలాంటి వాళ్ళకు మాత్రమే మనము ఐవీఎఫ్ సజెస్ట్ చేస్తాము. సో సింపుల్ ట్రీట్మెంట్స్తో కూడా పీసీఓడిలో ట్రీట్మెంట్ ఉంటుంది. పీసీఓడి ఉంది అంటే పిల్లలు కారు అన్నది అపోహ, అండ్ పీసీఓడి అంటేనే ఐవీఎఫ్ అన్నది కూడా అపోహ. ఇప్పుడు చాలా మంది థైరాయిడ్ కూడా మెయిన్ ఎఫెక్టా మేడం పిల్లల విషయంలో? ఇప్పుడు ఉన్న జనరేషన్ లో ఎవ్రీ 3rd or 4th పర్సన్ కి థైరాయిడ్ ఉంటుంది. సో వాళ్ళకి సింపుల్ గా మనకు ఎర్లీ మార్నింగ్ వాళ్ళ థైరాయిడ్ వాల్యూస్ ని బట్టి మనము టాబ్లెట్ సజెస్ట్ చేస్తాం. ఆ టాబ్లెట్ వేసుకుంటే మనకు ఫర్టిలిటీ మీద అంత పెద్ద ఎఫెక్ట్ ఏమి ఉండదు. మేడం ఇప్పుడు ఇన్ఫెర్టిలిటీ అంటే ఇందులో ఓన్లీ ఆడవాళ్ళ సమస్యనా మగవాళ్ళ సమస్య కూడా ఉంటుందా మేడం? ఇన్ఫర్టిలిటీ అంటే ఆడవాళ్లకు ఎంతవరకు అయితే రీజన్ ఉంటుందో మగవారికి కూడా అన్ని రీజన్స్ ఉంటాయి. సో ఫర్టిలిటీ జర్నీ అన్నది ఇది ఆడవాళ్ళ సమస్య లేకపోతే మగవారి సమస్యనా అన్నది కాదు. ఇద్దరూ కలిసి ట్రీట్మెంట్ తీసుకున్నాక మనం వాళ్ళ ఫ్యామిలీకి బేబీనిచ్చి వాళ్ళ ఫ్యామిలీని కంప్లీట్ చేయడం అన్నది మా మెయిన్ ఎయిమ్ అన్నమాట. అంటే మేడం ఇప్పుడు ఈ ఐవీఎఫ్ ట్రీట్మెంట్ తీసుకోవాలనుకున్నారు భార్య భర్త ఇద్దరు ట్రీట్మెంట్ తీసుకోవాల్సి ఉంటుందా? అంటే వాళ్ళకు మనం ఎవాల్యుయేట్ చేసుకున్న తర్వాత వైఫ్ కి ప్రాబ్లం ఉంటే వైఫ్ కి ట్రీట్మెంట్ ఇస్తాము, హస్బెండ్ కి ప్రాబ్లం ఉంటే హస్బెండ్ కి కూడా ట్రీట్మెంట్ ఇస్తాము. బట్ ఈ ఫర్టిలిటీ జర్నీలో అయితే కంపల్సరీ ఇద్దరికి విజిట్ చేయాల్సి ఉంటుంది ఫర్టిలిటీ సెంటర్ కి. మేడం ఈ ప్రాసెస్ అంతా అవ్వడానికి ఎంత టైం పట్టొచ్చు మేడం? మనకి యూజువల్గా అయితే సింపుల్ ట్రీట్మెంట్ ఓఐటిఐ ఐయుఐ అంటే ఒక 1 month లో ప్రొసీజర్ అయిపోతుంది. కాకపోతే ఐవీఎఫ్ అంటే మనకు ఎగ్స్ పిక్ చేయడానికి ఒక 1 month, ట్రాన్స్ఫర్ చేయడానికి 1 month, సో ఒక 2 to 3 months వరకు ఉంటుంది. అంటే ఈ 2 to 3 months లో కన్సీవ్ అయిపోతారంటారా? మనకు ప్రొసీజర్ అంతా కంప్లీట్ అయ్యింది అంటే సక్సెస్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. మేడం ఇప్పటి వరకు మీరు చూసిన మీ జర్నీలో ఇప్పటి వరకు మీకు బాగా ఎమోషనల్ గా టచ్ అయిన స్టోరీ ఏదైనా ఉందా? చాలానే ఉన్నాయి చెప్పాలి అంటే. సో యాక్చువల్లీ సింపుల్ ట్రీట్మెంటా ఐవీఎఫ్ అన్నది కాదు, కానీ ఇక్కడ వచ్చిన ప్రతి దంపతులు ఎంతో ఎమోషనల్ స్ట్రెస్తో వస్తారన్నమాట. సో ఈచ్ అండ్ ఎవ్రీ సక్సెస్ స్టోరీ కూడా మాకు ఎంతో హ్యాపీనెస్ని ఇస్తుంది. సో నాకు బాగా ఎమోషనల్లీ టచ్ అయిన స్టోరీ ఒకటి ఏంటి అంటే, ఒక పేషెంట్ వచ్చారు, తనకి గర్భాశయం చాలా చిన్నగా ఉండింది అనమాట. అసలు వాళ్ళు చెక్ చేసిన తర్వాత వీళ్ళకు ప్రెగ్నెన్సీ ఇవ్వగలమా అన్న ఒక పెద్ద డౌట్ ఉండింది. సో అలాంటి వాళ్ళకి తనకు ఆల్మోస్ట్ ఒక 1 year ట్రీట్మెంట్ ఇచ్చాము. సో తర్వాత తనకి సక్సెస్ అయ్యి మొన్ననే రీసెంట్గా డెలివరీ అయింది అనమాట. సో ఆ బేబీని వాళ్ళు తీసుకొని వచ్చినప్పుడు ఐ ఫెల్ వెరీ ఎమోషనల్ అనమాట. అంటే అసలు సక్సెస్ వస్తుందో రాదా అనుకున్న వాళ్ళకి దే ఆర్ క్యారింగ్ బేబీ టు దేర్ హోమ్ అనమాట. ఇట్ వాస్ వెరీ ఎమోషనల్ మూమెంట్. మేడం ఇప్పుడు మనంతా ఐవీఎఫ్ ట్రీట్మెంట్ తీసుకొని డెలివరీ వరకు ఇక్కడే అవైలబిలిటీ ఉన్నాయి మేడం, అన్ని సర్వీసెస్ ఉన్నాయి మనకు స్టార్టింగ్ పాజిటివ్ వచ్చినప్పటి నుంచి ఫైనల్ గా డెలివరీ అయ్యే వరకు మన ఫర్టిలిటీ సెంటర్ లో అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయన్నమాట. చాలా మంది ఇప్పుడు మా దగ్గరికి ఫర్టిలిటీ ట్రీట్మెంట్ తీసుకున్న వాళ్ళు ఇక్కడే వచ్చి కన్సీవ్ అయ్యి డెలివరీ అయ్యే వరకు ఉండి బేబీని తీసుకొని వెళ్ళిన వాళ్ళు కూడా ఉన్నారన్నమాట. మేడం ఇప్పుడు చాలా మందిలో ఉన్న డౌట్ ఏంటంటే ఐవీఎఫ్ ట్రీట్మెంట్ తీసుకొని పిల్లల్ని కన్న తర్వాత ఆ బేబీస్ అనేసి అబ్నార్మల్ గా ఉంటారు, అంటే వాళ్ళ ఆరోగ్య పరిస్థితులు బాగుండవు అని కొంతమందిలో అపోహ అనేది ఉంది. దీనికి మీ సమాధానం ఏంటి మేడం? ఐవీఎఫ్ బేబీస్ అన్నది నార్మల్ బేబీస్ కి ఈక్వల్ గా ఉంటాయి, ఎటువంటి అబ్నార్మాలిటీస్ ఉండవు. నార్మల్ పాపులేషన్ లో ఎంతైతే మనకు అనామలీ రేట్ అంటే అబ్నార్మల్ బేబీస్ రేట్ ఉంటుందో ఐవీఎఫ్ బేబీస్ కి కూడా అంతే రేట్ ఉంటుంది. ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక 3 generations వరకు ఫర్టిలిటీ అన్నది స్టార్ట్ చేశాక 3 generations వరకు చెక్ చేసుకున్నారు అనమాట. సో వాళ్ళకు పుట్టబోయే బిడ్డ తర్వాత నెక్స్ట్ జనరేషన్ అలా అన్ని జనరేషన్స్ లో కూడా హెల్తీ బేబీసే ఉన్నారన్నమాట. అంటే ఇప్పుడు ఐవీఎఫ్ ట్రీట్మెంట్ తీసుకున్న నార్మల్ గా కన్సీవ్ అయిన కూడా బేబీస్ లో మాత్రం ఎటువంటి డిఫరెన్స్ ఉండదు అంటారు. మేడం ఇప్పటివరకు మీరు డీల్ చేసిన కేసెస్ లో అంటే ఇంకా వీళ్ళకి ప్రెగ్నెన్సీ రాదు, చాలా కష్టం, చాలా క్రిటికల్ కేసు అని మీరు రిజెక్ట్ చేయడం కానీ అలాంటి ఏమైనా కేసెస్ ఉన్నాయా?
క్రిటికల్ కేసు మీరు ఇప్పటివరకు డీల్ చేసిన వాటిలో? ఇంతవరకు అయితే మనం ప్రతి పేషెంట్ కి మీకు పిల్లలు కలగరు అని అయితే మనము చెప్పాము. సో మనకు ఫర్టిలిటీ ఇప్పుడు రీసెంట్ అడ్వాన్సెస్ చాలా వచ్చాయండి. సో వాళ్ళకి ఎంత పెద్ద ప్రాబ్లం ఉన్నా కూడా మన ఫర్టిలిటీ సెంటర్లో పిల్లలు అయ్యే అవకాశం అన్నది ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మా క్లోజ్ ఫ్రెండ్ ఉంది, తను హైదరాబాద్లో 3 IVF సైకిల్స్ చేయించుకుంది. 3 IVF సైకిల్స్, ప్రతి ఒక్కటి ఫెయిల్యూర్. సో ఫైనల్గా తనకి ఏం చేయాలి అన్న అర్థం కాని సిచ్యుయేషన్లో నన్ను కన్సల్ట్ చేసింది. అక్కడి నుంచి ఇక్కడికి ట్రావెల్ చేసి వచ్చి, హైలైట్ ఏంటి అంటే వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరికీ ప్రాబ్లం ఉంది. తనకేమో ఎగ్ కౌంట్ కంప్లీట్ గా తక్కువ ఉంది, హస్బెండ్ కి కూడా స్పర్మ్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి, చాలా కౌంట్ మోటిలిటీ తక్కువ ఉంది. కానీ మన ఫస్ట్ విజిట్ లోనే, ఫస్ట్ ట్రీట్మెంట్ లోనే తనకి సక్సెస్ అయింది అనమాట. ఇప్పుడు తను ఆల్మోస్ట్ 7th మంత్ రన్నింగ్. కంగ్రాచులేషన్స్ మేడం ఫర్ యువర్ ట్రీట్మెంట్. అంటే చాలా మందికి ఇప్పుడు మీరు చెప్పిన విషయం చాలా మందిలో ఒక ఆశ అనేది చిగురిస్తుంది మేడం. చాలా మంది ఏజ్ ఎక్కువ అవ్వడం వల్ల కానీ ఏదైనా ప్రాబ్లమ్స్ వల్ల ఇంకా మాకు పిల్లలు కలగరు అంటే, కొంతమంది దగ్గర దత్తత తీసుకుందాం, వేరే వాళ్ళ పిల్లల్ని పెంచుకుందాం అనే ఆలోచనలో కూడా ఉంటారు. అలాంటి వాళ్ళకి ఇప్పుడు మీరు చెప్పిన మాటలు అనేవి చాలా గొప్పగా అనిపిస్తాయి. చాలా మందికి కొత్త ఆశ వచ్చి వాళ్ళ జీవితం మీద అనేది ఆశ అనేది వస్తుంది మేడం. ఈవెన్ మా దగ్గర ఉన్న ఇంకొక సక్సెస్ స్టోరీ ఏంటి అంటే, ఒక ఆమెకు ఏజ్ 42 years, అంతవరకు తనకు ఒక్కసారి కూడా ప్రెగ్నెన్సీ రాలేదన్నమాట. సో మన దగ్గర 25 years మ్యారేజ్ అయిందని తను వచ్చారు మా దగ్గరికి. సో మేము ట్రీట్మెంట్ ఇచ్చాక అంత హోప్స్ కోల్పోయిన ఆ కపుల్కి మేము ప్రెగ్నెన్సీ అనేది పాజిటివ్ ఇచ్చాం. సో ఏజ్ అన్నది ఫర్టిలిటీలో మ్యాటర్ కాదు, మనకు ఏ ఏజ్లో కూడా మనము ప్రెగ్నెన్సీ ఇచ్చే ఛాన్సెస్ ఉంటుంది. అంటే ఇప్పుడు బాడీలో IVF ట్రీట్మెంట్ తీసుకుంటే ఖచ్చితంగా ఈ మెయిన్ ఫ్యాక్టర్ ఉండాలి, ఖచ్చితంగా ఈ కంట్రోల్లో ఉండాలని మెయిన్ ఫ్యాక్టర్స్ ఏమైనా ఉన్నాయా? మనకు మామూలుగా ఫర్టిలిటీలో మనం ప్రెగ్నెన్సీ ఇవ్వాలి అంటే మెయిన్ ఎగ్ కౌంట్ అనేది నార్మల్ ఉండాలి. అండ్ గర్భాశయంలో ఎండోమెట్రియల్ లైనింగ్ అనేది ఉంటుంది, సో అది కూడా మనకు హెల్తీగా ఉండాలి. అండ్ హస్బెండ్కి స్పర్మ్స్ అనేది ఉండాలి, ఎంత తక్కువ ఉన్నా పర్లేదు కానీ స్పర్మ్స్ అనేది ఉండాలి. సో అలా ఉంటే మనకు ప్రెగ్నెన్సీ ఇవ్వడానికి ఈజీ అవుతుంది. మరి ఇప్పుడు మగవాళ్ళలో చాలా మందిలో స్పెర్మ్ కౌంట్ తగ్గుతుంది అని మేము వింటున్నాము. దీనికి మెయిన్ రీజన్స్ ఏమంటారు మేడం? మెయిన్గా మగవారికి పిల్లలకు స్పర్మ్ కౌంట్ తగ్గడానికి వాళ్ళకున్న లైఫ్ స్టైల్. ఇప్పుడు చాలా మంది ఎక్కువ బైక్ డ్రైవింగ్ చేస్తూ ఉంటారు, సో వాళ్ళకు టెస్టిస్ దగ్గర హీట్ అనేది ఎక్కువ తగులుతుంది, సో స్పర్మ్స్ అనేది డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఇంకొంతమంది సాఫ్ట్వేర్ జాబ్ హోల్డర్స్ ఉంటారు, సో వాళ్ళకి ఎక్కువ నైట్ షిఫ్ట్స్ ఉంటాయి, సో స్లీప్ ప్యాటర్న్ అన్నది అబ్నార్మల్ ఉంటుంది. సో జంక్ ఫుడ్ ఎక్కువ అలవాటు ఉంటుంది. ఇప్పుడు సిటీస్లో మనం అంతా తీసుకుంటే సాఫ్ట్వేర్ జాబ్ వాళ్ళకి జంక్ ఫుడ్ అలవాటు ఎక్కువ ఉంటుంది, సో అది కూడా మనకు ఫర్టిలిటీని బాగా ఎఫెక్ట్ చేస్తుంది. ఇంకొకటి వచ్చేసి వాళ్ళు ల్యాప్టాప్తో వర్క్ చేస్తూ ఉంటారు కదా, సో ఎక్కువ మంది తొడ మీద పెట్టుకొని వర్క్ చేస్తూ ఉంటారు అనమాట. దానివల్ల కూడా మనకు హీట్ ఎఫెక్ట్కి స్పర్మ్స్ అన్నది ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది. ఇంకొంతమంది ఫార్మర్స్ ఉంటారు, సో వాళ్ళు మందు చల్లుతూ ఉంటారు కదా, సో వాళ్ళు నోస్ కవర్ చేసుకోకుండా ఆ పెస్టిసైడ్స్ అనేది ఎక్కువ ఇన్హేల్ చేస్తారు. సో అలా ఉండడం వల్ల కూడా మనకు కౌంట్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. లేకపోతే స్క్రోటంకి ఏదైనా ఎక్కువ కాలంగా ఇన్ఫెక్షన్స్ ఉండడం వల్ల మనకు కౌంట్ మోటిలిటీ అనేది తగ్గిపోతూ ఉంటుంది. సో మన మెయిన్ ఏంటి అంటే, ఎప్పుడే కానీ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారు అంటే మన హాస్పిటల్ ఫర్టిలిటీ సెంటర్కి విజిట్ చేస్తే మనకు వాళ్ళకి ఎగ్జాక్ట్ ప్రాబ్లం ఏంటి అన్నది ఎర్లీ ఐడెంటిఫికేషన్ ఉంటుంది. దాని ద్వారా మనకు ఎక్కువ అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ కాకుండా ఎర్లీ స్టేజెస్లోనే ట్రీట్మెంట్ ఇవ్వడం అన్నది అవుతుంది అనమాట. అంటే ఇప్పుడు నిజంగా ఇప్పుడు మన లైఫ్ స్టైల్లో, మన డైలీ లైఫ్ స్టైల్లో మనకు తెలియకుండానే మనము ఇప్పుడు ల్యాప్టాప్ యూస్ చేయడం కానీ, మొబైల్ యూస్ చేయడం కానీ, ఎక్కువ బైక్ డ్రైవింగ్ చేయడం కానీ, వీటి వల్లనే మనకు ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అంటారా? అవునండి. సో నేను చెప్పేది ఏంటంటే, ఎవరైతే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారో వాళ్ళు మెయిన్గా లైఫ్ స్టైల్ చేంజెస్, లైక్ స్లీప్ ప్యాటర్న్ని కంప్లీట్గా నైట్ 10 లోపల పడుకొనేసేయడం, ఎర్లీ మార్నింగ్ 6 o'clock అంతా వేకప్ చేయడం, అండ్ డైలీ లైఫ్లో మినిమం 20 minutes మార్నింగ్, 20 minutes ఈవినింగ్ వాక్ అన్నది అలవాటు చేసుకోవడం. అండ్ ఫుడ్లో మనకేంటి అంటే, చాలామంది కంప్లీట్ డైట్ తీసుకోవట్లేదు. అంటే కావాల్సిన పోర్షన్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్ అవ్వచ్చు, ప్రోటీన్స్ అవ్వచ్చు, ఫ్యాట్స్ అవ్వచ్చు, మినరల్స్ అవ్వచ్చు, ఫైబర్ డయట్ అవ్వచ్చు, ఇవన్నీ ఇంక్లూడ్ చేయరు డయట్లో. సో ఇవన్నీ డయట్ కూడా మనకు చేంజ్ చేసుకొని ఈ యాక్టివ్గా ఉంటే మనకు ఫర్టిలిటీ ప్లాన్ చేసిన వాళ్ళకి ఇది చాలా హెల్ప్ అవుతుంది. సో నేను ఇందాక 42 years old ఫీమేల్ పాజిటివ్ వచ్చిందని చెప్పాను కదా, సో వాళ్ళు కూడా నాకు మెయిన్ చెప్పింది ఏంటి అంటే, 1 year నుంచి వీళ్ళు ఫర్టిలిటీ ట్రీట్మెంట్కి ప్లాన్ చేసే 1 year నుంచే వాళ్ళ లైఫ్ స్టైల్ అనేది కంప్లీట్గా చేంజ్ చేశారు. సో మేబీ దాని వల్ల కూడా తనకి హెల్తీ ఎంబ్రియోస్ వచ్చి మనకు ప్రెగ్నెన్సీ ఇవ్వడం అన్నది కలిగిందని నేను అనుకుంటున్నాను. వండర్ఫుల్ ఇన్ఫర్మేషన్ మేడం. ఇప్పుడు అబ్బాయిలు అయితే ఇలా ఈ రీజన్స్ వల్ల స్పెర్మ్ కౌంట్ తగ్గి కొంచెం ఫర్టిలిటీ ప్రాబ్లం అవ్వచ్చు అంటున్నారు. మరి అమ్మాయిల విషయానికి వస్తే ఎలాంటి సమస్యలు ఉంటాయంటారు? మనకు అమ్మాయిల్లో మెయిన్గా వచ్చేసి ఎగ్ కౌంట్ అన్నది తక్కువ ఉండొచ్చు, ఎక్కువ ఉండొచ్చు. ఇంకొకటి వచ్చేసి ట్యూబ్స్.
ట్యూబ్స్ అన్నది మనకు ఇన్ఫెక్షన్స్ ఉండడం వల్ల కానీ, లేకపోతే ఈ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ ఉండడం వల్ల కానీ మనకు ట్యూబ్స్ అనేది డ్యామేజ్ అవుతూ ఉంటుంది. గర్భాశయం వరకు వస్తే మనకు గర్భాశయం లోపల ఫైబ్రాయిడ్స్ ఉండడం కానీ, ఎండోమెట్రియల్ పాలిప్స్ ఉండడం కానీ, ఇలా మనకు గర్భాశయం లోపల లాంగ్ టర్మ్‌గా ఇన్ఫెక్షన్స్ ఉండడం వల్ల కానీ వాళ్ళకు పిల్లలు కలగడానికి ప్రాబ్లమ్ అవుతూ ఉంటుందన్నమాట. మేడం ఇప్పుడు పిల్లలు కాకుండా చాలా మంది ఆపరేషన్ చేయించుకొని ఉంటారు. కానీ ఏదో వేరే కారణాల వల్ల పిల్లల హెల్త్ ఇష్యూస్ వల్ల కానీ మళ్ళీ వాళ్ళు పిల్లలు కనాలనుకున్నారనుకోండి. వాళ్ళకి ఎటువంటి ఛాన్సెస్ ఉంటాయి మేడం? యూజువల్‌గా మనకు పిల్లలు కాకుండా ఆపరేషన్ అయిన వాళ్ళకి 2 ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి రీఆపరేషన్. సెకండ్ వచ్చేసి ఐవీఎఫ్. రీఆపరేషన్ చేయించుకున్న వాళ్ళకి సక్సెస్ రేట్ అన్నది తక్కువగా ఉంటుంది. కానీ స్టిల్ ఇట్ ఈస్ పాసిబుల్. సెకండ్ వచ్చేసి ట్యూబ్స్ కంప్లీట్‌గా డ్యామేజ్ అయినాయి. అండ్ వాళ్ళకు చూసినప్పుడు ఎగ్ కౌంట్ బాగా తక్కువ ఉంది. వాళ్ళ ఏజ్‌కి మనం రీఆపరేషన్ చేసి న్యాచురల్‌గా కన్సీవ్ అవ్వడానికి టైం ఎక్కువగా పడుతుంది అన్న టైంలో ఐవీఎఫ్ సెలెక్ట్ చేసుకుంటే మనకు తొందరగా కన్సీవ్ అయ్యే ఛాన్సెస్ హైగా ఉంటుంది. ఎందుకంటే ఆల్రెడీ ఎగ్ కౌంట్ తక్కువ ఉండి స్పెర్మ్స్ కూడా డ్యామేజ్ అయినాయి అనుకోండి, మనం ఆపరేషన్ చేస్తే పెద్ద యూజ్ ఉండదు. సో అలాంటి వాళ్ళకి ఐవీఎఫ్ అనేది బెటర్ ఆప్షన్. మేడం ఇప్పుడు చాలా మంది ఐవీఎఫ్ చేయించుకున్న దంపతులకి మాక్సిమం ట్విన్సే పుడతారు అంటారు. ఇది ఎంతవరకు నిజం అంటారు మేడం? యూజువల్‌గా మనకు ఐవీఎఫ్‌లో ఏం జరుగుతుంది అంటే 2 ఎంబ్రియోస్ ట్రాన్స్‌ఫర్ చేస్తామన్నమాట. సో 2 ఎంబ్రియోస్ ట్రాన్స్‌ఫర్ చేయడం వల్ల ఒకటి కాకపోతే ఇంకొకటి అతుక్కుంటది అన్నది మా టార్గెట్. ఎందుకంటే 50% ఆఫ్ ద ఎంబ్రియోస్ ఫార్మ్ అయిన ఎంబ్రియోస్‌లో 50% హెల్తీ ఎంబ్రియోస్ ఉంటాయి. సో 2 ట్రాన్స్‌ఫర్ చేస్తే ఒకటన్నా అతుక్కోవాలని. సో మనకు 2 ట్రాన్స్‌ఫర్ చేశాక వాళ్ళ హెల్త్ కండిషన్ బాగుండి, ఎండోమెట్రియల్ లైనింగ్ బాగుంటే వాళ్ళకి 2 అతుక్కుంటాయి. అలాంటి సిచ్యుయేషన్‌లో మనకు ట్విన్ ప్రెగ్నెన్సీ అనేది కలుగుతుంది. అంటే అదే ఐవీఎఫ్ చేయించిన వాళ్ళకి ఖచ్చితంగా ట్విన్స్ పుడతారని చెప్పలేమంటారు. మేడం ఇప్పుడు చాలా మందిలో ఉన్న అపోహ ఏంటంటే ట్విన్స్ అనేది ఒకవేళ ప్రెగ్నెంట్ అయితే ఎవరో ఒక్కరే హెల్తీగా ఉంటారు, ఇంకొక బేబీ అబ్నార్మల్ గా ఉంటారు అంటారు. అది నిజమే అంటారా? ట్విన్ ప్రెగ్నెన్సీస్‌లో కంపల్సరీ అలాగే జరుగుతుంది అనేం లేదు. కొన్ని కేసెస్‌లో మనకు ఒక బేబీ గ్రోత్ అన్నది బాగా ఉండి, ఇంకొక బేబీ గ్రోత్ అనేది తగ్గడం అలా జరుగుతుంది. కానీ ఐవీఎఫ్‌లో నేను ఇంతవరకు డెలివరీ చేసిన బేబీస్ అయితే ఇద్దరు హెల్తీగానే ఉన్నారు. ఆల్మోస్ట్ మా దగ్గర మార్చ్, ఏప్రిల్, మే ఆ టైంలో కంప్లీట్‌గా 8 సెట్స్ ఆఫ్ ట్విన్స్‌ని మేము డెలివరీ చేశాము. అందరూ హెల్తీగా 2 బేబీస్‌ని ఇంటికి తీసుకెళ్లారు. మేడం ఇప్పుడు చాలా మంది పిల్లలు కాక ఐవీఎఫ్ ట్రీట్మెంట్ తీసుకున్నారు. ఫస్ట్ బేబీ డెలివరీ అయ్యి హెల్తీ ఉంది. ఓకే. ఇఫ్ దే ఆర్ ప్లాన్ టు ఫర్ సెకండ్ బేబీ ఏం చేయాల్సి ఉంటుంది మేడం? అప్పుడు మళ్ళీ ఐవీఎఫ్ కి చేయించుకోవాల్సి ఉంటుంది. మళ్ళీ నార్మల్ అయ్యే ఛాన్స్ ఏమైనా ఉంటుందంటారా? అంటే అది కంప్లీట్‌లీ డిపెండ్స్ అపాన్ దేర్ మెడికల్ కండిషన్ కదా! మనం ఎందుకు ఐవీఎఫ్ చేసాము అన్నది. సో ఫర్ ఎగ్జాంపుల్ ట్యూబ్స్ బ్లాక్ అయ్యాయనుకోండి. ట్యూబ్స్ బ్లాక్ అయ్యాక మనకు ఫెర్టిలైజేషన్ ప్రాసెస్ అనేది జరగదు. సో వాళ్ళు మళ్ళా నెక్స్ట్ సైకిల్‌కి వెళ్ళాలనుకుంటే ఐవీఎఫ్‌కే వెళ్ళాల్సొస్తుంది. అంటే వాళ్ళకి ఆల్రెడీ ఎంబ్రియోస్ ఉన్నాయనుకోండి, జస్ట్ ట్రాన్స్‌ఫర్ చేస్తే సరిపోతుంది. అలా కాకుండా మనకు అన్నీ నార్మల్ ఉండి, మనకు అన్ని సైకిల్స్ ట్రై చేశాక వాళ్ళు ఐవీఎఫ్ చేయించుకున్నాకనే కన్సీవ్ అయ్యారనుకోండి, అలాంటి వాళ్ళకి తర్వాత వాళ్ళ హెల్త్ కండిషన్స్ కోఆపరేట్ చేయడం వల్ల న్యాచురల్‌గా కన్సీవ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. మా దగ్గర ఒక పేషెంట్ వచ్చేసి వాళ్ళు ఫస్ట్ బేబీకి ఐవీఎఫ్ చేయించుకున్నారు. డెలివరీ కూడా అయ్యింది. వితిన్ 1 ఇయర్ తను మళ్ళా కన్సీవ్ అయ్యి వచ్చింది నార్మల్ న్యాచురల్‌గా. గా. ఓకే. సో అలాంటి సిట్యుయేషన్స్ కూడా ఉంటాయి. మేడం ఇప్పుడు ఈ ఐవీఎఫ్ చేయించుకున్న వాళ్ళకి నార్మల్ డెలివరీ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయా మేడం? నార్మల్ డెలివరీ చెయ్యొచ్చు. కాకపోతే ఏంటి అంటే వాళ్ళు ఈ కంప్లీట్ జర్నీని ఎంతో కష్టపడి ఆ బేబీని చూడాలనుకుంటారు. సో కంప్లీట్‌గా నార్మల్ అయితుంది అంటేనే ఐ టేక్ దట్ రిస్క్. లేదు కొంచెం డౌట్ ఉంది అంటే ఐ వోంట్ ప్రిఫర్ అన్నమాట పర్సనలీ. ఇప్పటి వరకు ఇట్లా మన దగ్గర ఐవీఎఫ్ ట్రీట్మెంట్ తీసుకొని నార్మల్ డెలివరీ అయిన వాళ్ళు ఉన్నారా మేడం? ఉన్నారు కానీ చాలా తక్కువ. అంటే మాక్సిమం సిజరేన్ కి ప్రిఫర్ చేస్తారంట రిస్క్ లేకుండా. రిస్క్ ఉండదనేసి అంతే. మేడం ఇప్పటి వరకు చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. చాలా మందికి ఉన్న డౌట్లు ఆల్మోస్ట్ క్లారిఫై అయి ఉంటాయి. కానీ చివరిగా ఒక ముఖ్యమైన ప్రశ్న మేడం. ఇప్పుడు పెళ్ళైన తర్వాత పిల్లల కోసం చాలా మంది అయితే ఎదురు చూస్తుంటారు దంపతులు. అంటే ఇప్పుడు కొంతమంది ఏమనుకుంటుంటారంటే సర్లే ఇంకొక సంవత్సరానికి అవుతారని వెయిట్ చేస్తూ ఉంటారు. అలాంటి దంపతులకి మీరు ఇచ్చే ముఖ్యమైన సలహా ఏంటి మేడం? మెయిన్‌గా నేను చెప్పేది ఏంటి అంటే పిల్లల కోసం ట్రై చేస్తున్న వాళ్ళు మనకు పిల్లలే కారు అన్న అపోహ పక్కన పెట్టి ఒక ఆశ, ఒక హోప్ అన్నది వాళ్ళు క్రియేట్ చేసుకోవాలి. సో వాళ్ళు ఫర్టిలిటీ సెంటర్‌కి విజిట్ చేస్తే అక్కడ ఇక్కడ తిరిగి టైం వేస్ట్ చేయకుండా మన ఫర్టిలిటీ సెంటర్‌లో మెయిన్‌గా ఏముంటుంది అంటే ఫస్ట్ విజిట్‌లోనే వాళ్ళకు ప్రాబ్లమ్ ఏంటి అనేది తెలిసిపోతుంది. అండ్ వాళ్ళ ఫర్టిలిటీ పొటెన్షియల్ ఏంటి అన్నది కూడా తెలిసిపోతుంది. సో ఎక్కువ టైం వేస్ట్ కాకుండా మనకు ఎర్లీగా ప్రాబ్లమ్ డిటెక్షన్, ఎర్లీగా ట్రీట్మెంట్ అన్నది ఉంటుందన్నమాట. ఎవరైతే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారో వాళ్ళు
కంప్లీట్ లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకొని హెల్దీ లైఫ్ స్టైల్, ప్రాపర్ ఎక్సర్సైజ్, ప్రాపర్ ఫుడ్ తీసుకుంటే మనకు ఫర్టిలిటీలో బెటర్ రిజల్ట్స్ ఉంటాయి అన్నమాట. మేడం ఇప్పుడు ఈ ఐవీఎఫ్ కి ట్రీట్మెంట్ తీసుకోవాలనుకుని చాలా మంది భయపడుతుంటారు. అంటే ఈ ప్రాసెస్ ఎలా ఉంటుందో, ఏమంటే పెయిన్ఫుల్ ఉంటుందా, అసలు ఇది సక్సెస్ అవుతుందా అని చాలా మందిలో డౌట్ ఉంటుంది. ఇలాంటి వాళ్ళకి మీరు ఇచ్చే ఆన్సర్ ఏంటి మేడం? యాక్చువల్లీ చాలా మంది ఐవీఎఫ్ అంటే అదేదో చాలా పెద్ద ప్రాసెస్, చాలా పెయిన్ఫుల్ ప్రాసెస్, చాలా ఇంజెక్షన్స్ తీసుకోవాలి అని అనుకుంటూ ఉంటుంది. సో మోడర్న్ టెక్నాలజీలో ఇప్పుడు మనకు కనుక్కున్న ఐవీఎఫ్ ఇంజెక్షన్స్ చాలా పెయిన్లెస్ అన్నమాట. రీసెంట్గా మనకు నీడిల్లెస్ ఇంజెక్షన్స్ వచ్చాయి. అంటే మనకు నీడిలే లేకుండా, ప్రిక్కే లేకుండా మనము ఇంజెక్షన్స్ తీసుకోవచ్చు. అండ్ ఐవీఎఫ్ లో పికప్ ప్రొసీజర్ అన్నది కూడా చాలా చిన్న ప్రొసీజర్. ఈవెన్ సింగిల్ కోత లేకుండా మనకు స్కాన్ ద్వారా మనము ఎగ్స్ అన్నది పికప్ చేయొచ్చు. హార్డ్లీ 15-20 minutes అన్నమాట. అండ్ ఈవెన్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ కూడా కంప్లీట్లీ పెయిన్లెస్ ప్రొసీజర్. ఈవెన్ అనస్థీషియా కూడా అవసరం ఉండదు వాళ్ళకి. ఈ ప్రాసెస్ అనేది చాలా సింపుల్ గా అనిపిస్తుంది కదండి మేడం. అంటే ఇప్పుడు చాలా మంది భయపడుతుంటారు, ఈ ప్రాసెస్ ఏం చేస్తారు, ఎన్నిసార్లు తిరగాల్సి వస్తుందో, ఎంత ఖర్చు అవుతుందో, ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉంటాయో అనేసి. కానీ ఇప్పుడు మీరు చెప్పిన మాట అంటే ఐవీఎఫ్ అనేది చాలా సింపుల్ ప్రాసెస్ గా ఉంది. మనకు అంతా కోఆపరేషన్ బాగుండి మనకు అన్ని బాగా జరిగాయి అంటే 1 month లో మనకు ఐవీఎఫ్ ముగించుకొని నెక్స్ట్ మంత్ ట్రాన్స్ఫర్ చేసుకొని 9 months లో బేబీని తీసుకొని ఇంటికి వెళ్ళిపోతాం. ఒక్కసారి మన వాసుకి ఫెర్టిలిటీ సెంటర్ కి వచ్చామంటే ఈ ఇన్ఫెర్టిలిటీ సమస్యతో మళ్ళీ తిరిగి ఖచ్చితంగా బేబీతోనే బయటకు వెళ్తారని మీరు ఖచ్చితంగా చెప్పగలుగుతారా? మాక్సిమం వి విల్ ట్రై అవర్ బెస్ట్. ఇప్పటి వరకు మన ఫర్టిలిటీ సెంటర్ కి వచ్చి ఖచ్చితంగా బేబీస్ తోనే, అంటే ఏదైనా కొంచెం మధ్యలో ట్రీట్మెంట్ తీసుకొని కూడా మధ్యలో ఏమన్నా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసిన వాళ్ళు ఉన్నారా మేడం? అలా చాలా వరకు జరగదు. మెయిన్ ఏంటి అంటే పేషెంట్ షుడ్ ట్రావెల్ టిల్ ఎండ్. మనకు ఒక్కసారి ట్రీట్మెంట్ మొదలు పెట్టిన తర్వాత వాళ్ళు ఒక్క ఫెయిల్యూర్ని చూసి నిరాశపడి ఆగిపోకూడదు. అది సింపుల్ ట్రీట్మెంట్ అవ్వచ్చు, ఐయుఐ అవ్వచ్చు, ఐవీఎఫ్ అవ్వచ్చు. సో వాళ్ళు కంప్లీట్గా మన దగ్గర ట్రావెల్ చేస్తే మాక్సిమం వీ కెన్ గివ్ బేబీస్ అన్నమాట. అంటే ఇప్పుడు ఏదైనా కానీ ఒక ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేసి అది ఎండ్ వరకు మనకి రిజల్ట్ వచ్చినా రాకుండా ఎండ్ వరకు మనం ట్రీట్మెంట్ తీసుకోవాల్సి ఉంటుంది అంటారా? పేషెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. మనకు మ్యాజిక్ జరిగిపోయి 1 month లోనే కన్సీవ్ అయిపోవాలి అనుకోవడం కష్టం కదా. సో నీకు 10 years 15 years లో జరగండి, విత్ ఇన్ 1 month లో జరగాలనడం కష్టం కదా. అలా మేడం ఇప్పుడు ఫైనల్ గా ఒక క్వశ్చన్ మేడం. ఇప్పుడు పెళ్ళైన దంపతులకి, అంటే పిల్లల్ని ప్లాన్ చేసుకోవాలి అనుకునే దంపతులకి మీరు ఇచ్చే ముఖ్యమైన సలహా ఏంటి? సో మీరు పెళ్లి చేసుకొని పిల్లలు అవ్వాలి అని ప్లాన్ చేస్తున్నారు, లేదంటే కెరీర్ పోస్ట్ పోన్ చేయాలి అనుకుంటున్నప్పుడు కంపల్సరీ ఫర్టిలిటీ సెంటర్కి విజిట్ చేస్తే వాళ్ళకు ఫర్టిలిటీ ఇష్యూస్ ఏమన్నా ఉన్నాయా లేదా అని క్లారిఫై చేసుకొని ఫర్దర్గా ఏ ట్రీట్మెంట్ తీసుకోవాలి, లేదంటే ప్రెగ్నెన్సీ పోస్ట్పోన్ చేసుకోవాలన్నా కూడా మనం ఎంతకాలం వెయిట్ చేయొచ్చు అన్న క్లారిటీ మీకు ఫర్టిలిటీ డాక్టర్ ఇస్తారనమాట. సో ఇదంతా కూడా మన ఐవీఎఫ్ ల్యాబ్ యూనిట్ అనమాట. ఫస్ట్ అయితే పేషెంట్ని మనము ఇక్కడ ఎగ్ పికప్ ప్రొసీజర్ అన్నది మనకు ఈ ఓటీలో జరుగుతుంది. ఇక్కడ వన్స్ ఎగ్స్ అన్ని పిక్ చేసిన తర్వాత మనం దీని ద్వారా పాస్ బాక్స్ ద్వారా మనము ఫ్లూయిడ్ని ఇస్తాము. ఇది వచ్చేసి లామినార్ ఎయిర్ ఫ్లో అంటారు. సో ఇక్కడ మనకు ఎగ్స్ అంతా స్క్రీన్ చేసేసి అక్కడ ఇక్సీ చేసేసి తర్వాత మనకు ఈ ప్లానర్లో మనం 5 days ఎంబ్రియోస్ని గ్రో చేస్తాము. సో మనకు బెంగళూరులో ఏవైతే ఈ అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ ఉంటాయో, లామినార్ ఎయిర్ ఫ్లో అవ్వచ్చు, ఇక్సీ మిషన్ అవ్వచ్చు, ప్లానర్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా మనకు హిందూపూర్ వాసుకి ఫర్టిలిటీలో మనము ప్రొవైడ్ చేస్తున్నాము. సో బెంగళూరు సెంటర్కి ఇక్కడికి మనకి ఎటువంటి డిఫరెన్స్ ఉండదు. సో సేమ్ మీరు చూస్తున్నారు కదా, ఈ ఐవీఎఫ్ ల్యాబ్ అనేది ఎంత క్లీన్గా ఉందో. సో కంప్లీట్ స్టెరైల్ కండిషన్స్, హెల్తీ కండిషన్స్ని మనం ఎంబ్రియోస్ గ్రో చేయడానికి ప్రొవైడ్ చేస్తాం అన్నమాట. సో మా ఐవీఎఫ్ ల్యాబ్, మా ఫర్టిలిటీ సెంటర్ అంతా కూడా విజిట్ చేశారు కదా. ఎవరైతే పిల్లలు లేకుండా బాధపడుతూ ఉంటారో అలాంటి వాళ్ళకు మా వాసుకి ఐవీఎఫ్ ఒక హోప్ని కలిగించి వాళ్ళకు ప్రెగ్నెన్సీని అందజేస్తుంది. సో తప్పకుండా మా వాసుకి ఫర్టిలిటీని విజిట్ చేసి మీ ఫర్టిలిటీ ఇష్యూస్ ఏమున్నా కూడా క్లియర్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ మేడం. ఈ రోజు మీ విలువైన సమయాన్ని మాకు కేటాయించి మా సుమన్ టీవీ ప్రేక్షకులకి చాలా మందిలో ఉన్న అపోహలన్నీ ఈ రోజు మీరు క్లారిఫై చేశారు. అంటే ఇప్పుడు మనం చూస్తున్నాం కదండి, ఇప్పుడు ప్రెసెంట్ జనరేషన్ లో పిల్లల్ని కనాలనుకునే వాళ్ళు కొంతమంది అయితే వాళ్ళకి ఎటువంటి కొంతమంది ఆరోగ్య సమస్యలు, పీసీఓడి కావచ్చు, ఇలాంటి సమస్యలతో బాధపడుతున్న వారు కొంతమంది అయితే కెరీర్ కోసం కష్టపడుతూ పిల్లల్ని కొంచెం పోస్ట్ పోన్ చేద్దాం అనుకునే వాళ్ళు మరికొందరు ఉన్నారు. ఇలాంటి వాళ్ళందరికీ మన హిందూపూర్ లో ఉన్న వాస్కి ఫర్టిలిటీ సెంటర్ అనేది మంచి డెస్టినేషన్ అండి. ఒక్కసారి ఇక్కడికి వస్తే ఖచ్చితంగా ఇన్ఫెర్టిలిటీ
ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్ తో ఒక్కసారి మన వాస్కి ఫెర్టిలిటీ సెంటర్ కి వచ్చారంటే మాత్రం ఖచ్చితంగా ఆ ప్రాబ్లమ్ ని సాల్వ్ చేసుకుని బేబీని తీసుకుని హాస్పిటల్ నుంచి బయటకు వెళ్తారని మనం అయితే ఖచ్చితంగా చెప్పొచ్చు. ఈ రోజు మన నందిత మేడం గారు అయితే మనకి చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఇంకా మీకు ఎటువంటి సందేహాలు ఉన్నా, ఎటువంటి అపోహలు ఉన్నా కింద స్క్రోల్ అవుతున్న నంబర్ కి కాల్ చేసి మీకున్న ప్రతి ఒక్క డౌట్ ని క్లారిఫై చేసుకోవచ్చు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం.